రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించనేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అందులో కొన్ని నిబంధనల మీద మాత్రం స్టే విధిస్తున్నామని పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు. అయితే చట్టాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పిటిషన్లు వేశారు కదా, దాని మీద మాత్రం మేము తిరస్కరిస్తున్నాం, చట్టాన్ని వ్యతిరేకించామని మేము చెప్పం. కానీ కొన్ని నిబంధనల మీద మాత్రం స్టే ఇస్తామని చెప్పింది అనమాట. 128 పేజీల ఉత్తర్వుల్లో ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. చట్టం చేసేటప్పుడు రాజ్యాంగ బద్ధతకు అనుకూలంగానే ఆలోచనలు సాగుతాయి, అత్యంత అరుదైన కేసుల్లోనే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తూ ఇవన్నీ అనమాట. ప్రస్తుతం 22 మంది సభ్యులు ఉన్నారు కదా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో. అయితే 4కి మించి ముస్లిమేతరులు ఉండడానికి వీల్లేదని ధర్మాసనం చెప్పింది. 11 మంది సభ్యులుండే రాష్ట్రాల బోర్డులో 3కి మించి ముస్లిమేతరులు ఉండొద్దని ఆదేశించింది. బోర్డు CEO నియామకానికి సంబంధించిన చట్టంలోని సెక్షన్ 23 మీద ధర్మాసనం స్టే ఇవ్వలేదు. అయితే దీని మీదనే అసదుద్దీన్ అన్నాడు కూడా, CEO ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటుంది ఎన్డీఏ గవర్నమెంట్ అనేదో అసదుద్దీన్ కూడా కొంచెం ఒక స్టేట్మెంట్ మనం చూసినాం కదా.